అందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలానే రెండు రాష్ట్ర ప్రజలకి ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో దాదాపు ప్రతి సంవత్సరం మనం ఎన్నో రెజల్యూషన్స్ ఎన్నో పెట్టుకుంటాం. కొంతమంది అది చేయాలి ఇది చేయాలని న్యూ ఇయర్ స్టార్టింగ్ డే రోజు పెట్టుకుంటాం. కానీ ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోకుండా కొన్ని లక్ష్యాలే పెట్టుకొని ఆ లక్ష్యాల్లో ముఖ్యమైనవి అంటే నా మటుకు నేను మిత్రులకి సూచనలు ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ముందు ఈ సంవత్సరం మనం మెరుగైన ఆరోగ్యాన్ని సాధిద్దాం అని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, అంటే హెల్త్ పరంగా. అలాగే మెరుగైన జీవన విధానాన్ని పెట్టుకోవాలి, అంటే ఇంతటితో పోలిస్తే ఇంకొద్దిగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, అట్లానే 10 మందితో గుడ్ రిలేషన్స్ని పెంచుకోవాలి. అలానే మనం క్రితంతో పోలిస్తే ఇంకొంచెం నాలెడ్జ్ని పెంచుకోవాలి. అలానే కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఈ సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా నేను వాటిని ఎదుర్కొంటాను. ఆ ఎదుర్కోవడానికి ఒక పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఒక రెజల్యూషన్ అంటే ఏదో ఒక రోజు, 2 రోజులు, 5 రోజులు, 365 రోజులు రాయటం కాదు. ఆ రాసిన రెజల్యూషన్ని హ్యాపీగా 365 రోజులు, 12 నెలలు, అలానే వారానికి 7 రోజులు, ప్రతి నిమిషాన్ని కూడా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే భగవంతుడు డిసెంబర్ 31 అయినా, జనవరి 1 అయినా కూడా కాలం ఏమీ మార్పు ఉండదు. జీవితంలో ఆగంది ఎప్పటికీ అన్నిటికంటే విలువైంది కాలం. సో మీరు భవిష్యత్తులో మరిన్ని గోల్స్, లక్ష్యాలు పెట్టుకొని వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని, అలాగే ఎక్కడా కాలాన్ని వృధా చేసుకోవద్దని, అలాగే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా కూడా మీరు వాటికి భయపడకుండా, నాదంటూ ఒక రోజు వస్తుంది, నేను జీవితంలో అనుకున్నది సాధిస్తాను అనే ఒక ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తే ఏదైనా కాని పని కూడా ఈ పాజిటివ్నెస్ తోటి అయిద్ది. సో మరొకసారి మిత్రులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతూ, ఇట్లు మీ నంబుల రాంబాబు యాదవ్, MA LLB. థ్యాంక్ యూ.